హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఏదో అలా ఉన్నానండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నారు, బాగుండాలి కూడా. ఈరోజు అయితే మేము ముందుకు ఒక విషయాన్ని అయితే తీసుకొచ్చేసాను. ఆ విషయం ఏమిటంటే, మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసి ఉండొచ్చు. అదేంటంటే, నా హెల్త్ ఎలా ఉంటుంది ఏంటనేది అప్డేట్స్ అయితే ఇచ్చాను. కానీ ఫ్రెండ్స్, అది అసలు ఏంటి, నాకు వచ్చింది ఏంటి, నా అంటే అసలు నేను ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ఇదంతా కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్పాలని అయితే నేను ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్. సో సో ఇప్పుడైతే నేను చెప్పేది ఏంటంటే, మెయిన్గా హెల్త్ గురించి కేర్ తీసుకోవాలని నేను అనుకుంటా. సో ఆ హెల్త్ గురించి కేర్ తీసుకుందామని నేను అనుకుంటే, నా హెల్త్ మాత్రం ఇంకోలా చేస్తుంది. అంటే మనుషులందరూ ఎప్పుడూ ఒకేలా ఉంటారని అయితే నేను చెప్పను. బట్ మనుషులు మారుతారు, వాళ్ళ హెల్త్ మారుతుంది, వెదర్ని బట్టి కావచ్చు, ఇంకా ఏ పరిస్థితుల్లో ఫీవర్స్ అనేవి నార్మల్గా అందరికీ వస్తూనే ఉంటాయి. బట్ నాకు ఇలాంటి ఫీవరు అసలు ఎప్పుడు రాలా నా లైఫ్లో. ఎందుకంటే నేను ఇలా ఫేస్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా అంటే చాలా నేను బాగా నీరసం అయిపోయాను. సో ఫ్రెండ్స్, అయితే నేను ఒక 2 వీక్స్ బ్యాక్ అనమాట, 2 వీక్స్ బ్యాక్ నాకు ఫీవర్ వచ్చింది. సో ఫీవర్ వస్తే నార్మల్ ఫీవరే, అప్పుడు నార్మల్ ఫీవరే వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి ఇంకా ఇంజెక్షన్ చేశారు. ఒక్క రోజులో తగ్గిపోయింది. బాడీ పెయిన్స్ కానీ ఏం లేవు ఫ్రెండ్స్. సో ఇంకా అయిపోయింది, ఇంకా తగ్గిపోయింది, ఇంకా బాగానే ఉండొచ్చులే అని చెప్పేసి నేను ఒక 1 వీక్ తర్వాత చికెన్ తిన్నా. 1 వీక్ తర్వాత చికెన్ తినేసరికి అస్సలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు తెలుసుకోవాలి. నేను ఫేస్ చేసినట్టు మీకు జరగవచ్చు. కొంతమంది నాన్ వెజ్ లవర్స్ ఉంటారు నాలాగా. సో దానికోసం అని చెప్పేసి చెప్తున్నాను. మీకు సిమ్టమ్స్ మాత్రం కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు నాన్ వెజ్ జోలికే వెళ్ళకండి. నేను చికెన్ తిన్న తర్వాత ఏం జరిగిందంటే, ఆ వీక్లో మళ్ళీ ఇంకా ఒక రోజు నైట్ ఫుల్ బాడీ పెయిన్స్ అండి, ఫీవర్ వచ్చేసింది. చలితో వచ్చింది, అర్ధరాత్రి వచ్చింది. సో ఇంకా అప్పుడు ఏమీ ఉండవు కాబట్టి ఇంట్లో డోలో ఉంటే అయితే వేసుకున్నా తగ్గలేదు. ఇంకా ఆ రోజు నుండి ఈ రోజుకి 4 డేస్ అండి, 4 డేస్ అవుతుంది ఫీవర్ వచ్చి. 4 డేస్ కూడా అసలు విపరీతమైన పెయిన్స్ అండి. ఇంత పెయిన్స్ అసలు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఇది ఇక్కడ నాకే కాదు, ఇక్కడ మా విలేజ్లో ప్రతి ఒక్కరికి కూడా, మ్యాక్సిమం ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్ ఉంటే 3-4 మెంబర్స్కి కన్ఫామ్గా మాత్రం ఇదైతే వస్తుంది. ఇలా ఒక 2-3 మెంబర్స్ కూడా చనిపోయారు. సో అందుకనే నాకు భయం వేస్తుందండి. ఎందుకంటే మనం కేరింగ్గా లేకపోతే మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు నాన్ వెజ్ ముట్టుకోవద్దు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, వైరల్ ఫీవర్కి ఇంకా బాడీ పెయిన్స్ తట్టుకోలేనంత బాడీ పెయిన్స్ ఉంటాయి, ఫీవర్ వచ్చేసిద్ది. తర్వాత ఇంజెక్షన్ చేయించుకుంటాం, తగ్గుతుంది, ఆ రోజు బాగానే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఆ పవర్ తగ్గిపోగానే మళ్ళీ బాడీ పెయిన్స్, మళ్ళీ ఫీవర్ అండి. లోపల ఉంటుంది ఫీవర్ అనేది, లోపల ఉండడం వల్ల కొంతమంది తెలుసుకోలేరు. ఆ ఫీవర్ బయట ఏం లేదు కదా, మంచిగా ఉండొచ్చు, తగ్గిపోయింది అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తినేయడం అలా చేస్తారు. బట్ అది అస్సలు అంటే అస్సలు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. నేను అలానే చేశాను, నేను దెబ్బ అయిపోయా చాలా. సో మీరందరూ నా గురించి అయితే ప్రేయర్ చేయండి. నా హెల్త్ త్వరగా నేను రికవర్ అవ్వాలని నా గురించి మీరందరూ కూడా కోరుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే నన్ను చూస్తే మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. సో నేను ఎలా ఉన్నాను ఏంటనేది మీరు చూస్తున్నారు. ఫేస్ కానీ కళ్ళు కానీ, ఫేస్ చూసారా, ఇవంతా ఇట్లా వాపు వచ్చేసింది చూడండి. వాపు, లెగ్స్ కూడా అండి, ఒక రకమైన వాపు అండి అది.
అట్లా వాపు వచ్చేసి కాలు మొత్తం నొప్పులండి. బాడీ వెనక బ్యాక్ సైడ్ మొత్తం ఇదంతా ఫస్ట్ నాకు ఇక్కడ లంగ్స్ దగ్గర పెయిన్ స్టార్ట్ అయిందండి. ఆ పెయిన్ రావడం, ఫీవర్ వచ్చేసింది, ఇంకా బాడీ మొత్తం పెయిన్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. సో నాలాగా మాత్రం మీరు అస్సలు కూడా నెగ్లెక్ట్గా ఉండకండి అండ్ కేర్ తీసుకోండి. ఈ వెదర్లో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మన చుట్టూ నీట్గా ఉంచుకోవాలి. ఇంకేంటంటే మనము తినే ఫుడ్డును కూడా మనము వాన వస్తుంది నాన్ వెజ్ తిందాం అలా మాత్రం అస్సలు అనుకోకండి. హెల్తీగా వెజిటేబుల్ ఫుడ్డే తినండి. సో ఇంకా ఏంటంటే మీకు ఆ సిమ్టమ్స్ మాత్రం కనిపిస్తే ఇంట్లో అయితే అసలు ఉండకండి, వెళ్ళిపోయి సపరేట్గా ఉండండి. అండ్ మీరు హాస్పిటల్కి వెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మా బాబుకి కూడా అండి విపరీతమైన జ్వరం. మీకు ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను, చూసే ఉంటారు. సో మా బాబుకి అయితే విపరీతమైన జ్వరం అండి. వాడు ఒక్క రోజులో తగ్గించేసుకున్నాడు. బాడీ పెయిన్స్ వాడికి తక్కువ కాబట్టి సరిపోయింది. అదే ఒకవేళ ఎక్కువ అయ్యేది ఉంటే ఇంకా బాధపడే వాళ్ళం మేము. ఈరోజు కూడా సిరప్లు వేస్తున్నా బాబు కూడా, నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే ఉన్నా, కానీ అది లోపల బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. అందుకని చెప్పేసి బాబు కూడా అయితే మెడిసిన్ అయితే వాడుతున్నా, మా ఆయన కూడా మెడిసిన్ అయితే వాడుతున్నాడు. సో మీరందరూ కూడా మేము బాగుండాలి మా ఫ్యామిలీ అని కోరుకోండి. ఇంకా ఫ్రెండ్స్, మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయకండి హెల్త్ గురించి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్. నాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదు, మీరందరూ కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో నా వీడియో నచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరైతే కమెంట్ అస్సలు చేయట్లేదు. మీరు కమెంట్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశా కాబట్టి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టి నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి అయితే సిద్ధంగా ఉన్నా. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా అంతే ఫ్రెండ్స్, మీరైతే జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. నన్ను, నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకెవరైనా వీడియో నచ్చకుండా సోది అని స్కిప్ అయితే చేయకండి, చూడండి. నేనైతే మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మీకు మంచిది కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళు అస్సలు ఫర్గెట్ చేయొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.